ఎస్ఐకి ఈరోజు మెమో జారీ చేసిన సందర్భం అయ్యప్ప మాల దీక్ష వేసుకున్న క్రమం గాను అంటూ అక్కడ అంశాన్ని ప్రస్తావిస్తూ సో దీని మీద కరెక్ట్ కలిగిన వర్షన్ ఏంటి మరి ముఖ్యంగా హిందూ సంఘాలు ఎలా ముందుకు వెళ్ళిపోతున్నాయి. అంటే ఇది మన భారతదేశంలో ఏమనంటే మాట్లాడితే పోలీసు వారికి డ్యూటీ ఉంది కదా. దానికోసం వాళ్ళు కొంచెం ఆ నియమ నిబంధనల్ని ఉల్లంఘించకూడదు అనే విధంగా అందులో ఒక మెమో ఆయన ఏదైతే ఇచ్చారో అందులో ఉన్నట్టుగా ఉంది. అంటే కావలిస్తే మీరు 1 మంత్ ఎప్పుడో లీవ్ తీసేసుకోండి. కానీ లీవ్ తీసుకోవడం అనేది కాదు కదండి. ఇప్పుడు వాళ్ళకు ఒక మనస్తత్వం ఉంటుంది, వాళ్ళకు ఒక దేవుడు ఉంటాడు, ఆ దేవుడిని ఆరాధిస్తాము. ఇప్పుడు అయ్యప్ప అనేది ఒక ఎమోషన్ ఈ సీజన్లోనే ఉంటుంది. కార్తీక మాసంలో పవిత్రమైన మాలధారణ చేస్తూ నియమాలతో నిష్టగా పనిచేస్తారు. అలాంటప్పుడు అబద్ధం ఆడరు, పని నిబద్ధతతో చేస్తారు. ఇవన్నీ ఆనందించాల్సిన విషయాలు వాళ్ళు. అలాంటి సమయంలో మీరు మాల వేసుకోకూడదు. కొంతమంది పైన కండువ వేసుకొని వచ్చేటప్పుడు కొంతమంది వెళ్ళారు ఇంతకుముందు కూడా. బట్ ఇప్పుడే ఎందుకు వచ్చింది ఇది? వేరే అన్ని మతస్థులకి వర్తించదా? వాళ్ళు కూడా ఉన్నారుగా చాలామంది ఆఫీసర్స్. వాళ్ళ సమయంలో అంటే వాళ్ళకేమి వేసుకొని రారు కాబట్టి వాళ్ళు ప్లెయిన్గా ఎప్పుడు ఒకలా ఉంటారు కాబట్టి అంటారా? మరి ఇదే విషయంలో ఇంకోటి అడుగుతారు. స్కూల్లో పిల్లల మాలధారణ వేస్తే స్కూల్లో టీచర్ కొడితే, టీచర్ బయట నిలబెడితే మేమందరం వెళ్ళి ధర్నాలు చేస్తాం, మేమందరం వెళ్ళి గట్టిగా అడుగుతాం. ఇదే విషయాన్ని రేపు పొద్దున స్కూల్లో వాళ్ళు కూడా ప్రస్తావించారని ఏంటి నమ్మకం మీరు ఇలా చేస్తే? పోలీసు వారే ఇలా చేస్తుంటే మేమెందుకు పిల్లలు ఎలా చేయాలని అడిగితే ఏం చెప్పాలి? సో మీరు చేస్తుంది ఎన్ని రకాల అనర్థాలకు దారితీస్తుంది. సో పోలీసు వారు మాల వేసుకోకూడదని ఎక్కడ రూల్ లేదు. వారి తాలూకా ఒపీనియన్ వారు ఆ విధంగా భక్తి భావంతో ప్రకటించుకోవచ్చు. భక్తిని మన భారతదేశంలో అది అవకాశం ఉంది.